వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఏం బంగారం నీకు కూడా ప్రమోషన్స్ ఇచ్చారా? ఒక 2 మినిట్స్ ఉంచుకొని దింపేసుకోవడం అంతే అంతే, సింపుల్. సింపుల్. ఇద్దరు ఒకటేసారి నన్ను కరెక్ట్ గా. అలాంటి వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేసుకోండి. 1 మినిట్ ఆగి కట్టేస్తా. మరి తాడు బంద్ చేస్తా. మా ఆంధ్రాలో కట్టేస్తానని అంటారు. బావా అన్నం కూర అయిపోయింది, వడ్డించానా? చికెన్ మేలా నేడు చికెన్ మేలా సూపర్ బంగారం. తినేసి చెప్తా. వావ్ కాలుతుంది, జాగ్రత్త. మరి నెక్స్ట్ ఏం వంట చేస్తావు? నెక్స్ట్ కామెంట్ లో పెట్టండి. ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ బంగారం. హాయ్. ఏం చేస్తున్నావు బంగారం? కాఫీ తాగావా? తాగా. బంగారం నాకు బాగా చికెన్ కర్రీ తినాలనిపిస్తుందిరా. నీకు చికెన్ కర్రీ చేయడం వచ్చా? రాదు కానీ ట్రై చేస్తాం. చేస్తావా? నేను 1 kg చికెన్ తెస్తా బంగారం, నా కోసం వండి పెట్టవా ప్లీజ్? సరే తెచ్చు. ఓకే, ఒక 1 సెకండ్లో తీసుకొచ్చేస్తాను. మంచిగా చికెన్ కర్రీ వండి పెట్టు, అన్నంలో కలుపుకొని తిందాం మనం. ఓకేనా? డన్, లెట్స్ గో. హాయ్ అండి, ఈరోజు నాకు బాగా చికెన్ కర్రీ తినాలనిపిస్తుంది. సో ఈరోజు చికెన్ కర్రీ నా బంగారం నా కోసం వండి పెడుతుందంట. సో నేను వెంటనే వెళ్ళి 1 kg చికెన్ తీసుకొచ్చిస్తాను. తను ఎలా వండుతుందో చూద్దాం. చిటికలో చికెన్ తెచ్చేసి ఇచ్చేద్దాం, రండి. బంగారం తీసుకొచ్చాను రా 1 kg చికెన్. కూర వండి పెడతావా? పెడతా బావా. ఓకే బంగారం, చెయ్యి. సరే, క్లీన్ చేస్తా. ఓకే ఓకే. లెగ్ పీస్ లేవా? లెగ్ పీస్ ఒకటే వచ్చింది బంగారం. అవునా? ఒకటి పెద్దది మధ్యలో ఉంటుంది. ఓకే. లెగ్ పీస్ ఉంటేనే చికెన్ కర్రీకి ఒక కళ వస్తుంది, అవును, లుక్ ఉంటుంది, లేదంటే బాగుండదు. బాగా కడిగి మొక్కలు జల్లిగిన వేసుకుంటున్నా బంగారం. ఓకే. బంగారం నీకోసం పూలు తెచ్చా బంగారం, పెట్టుకో. ఈ పూలను ఏమంటారు చెప్పు? అది రోజ్ పువ్వు. ఇది ఈ పూలను ఏమంటారు మమ్మీ? కాగడాలు. బాగున్నావు. చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు కూర చేసుకుందాం. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుందాం. ఓకే బంగారం. తర్వాత స్టవ్ ముట్టించుకొని ఓకే 100 గ్రాముల ఆయిల్. 100 గ్రాముల ఆయిలా? మమ్మీ అంటున్నట్టే అంటున్నావు బంగారం. కొద్దిగా ఆయిల్ అనకుండా 100 గ్రాముల ఆయిల్. ఇది 100 అంటుందా లేదు నాకు తెలియదు కానీ నేను చెప్పాను. మమ్మీకి తెలుసు. అవును, అత్తయ్యకి తెలుసు. అవును. చూసినావు బంగారం, చికెన్ ని మంచిగా స్కిన్ కూడా నీకు ఇష్టం కదా, స్కిన్ తోటి పైగా స్కిన్ కూడా కాల్పించుకొని తీసుకొచ్చాను. చూసావా? అవును, కాల్పించుకొని తీసుకొని వచ్చా. బాగుంటుంది కాల్పించి తీసుకొస్తా. ఇది చెక్క, యాలక్క, లవంగాలు అత్తి వేసుకుంటుంది కదా, అలా టేస్ట్ కోసం వేసుకుంటున్నాను నేను కూడా. ఓకే బంగారం. ఏమేమి తీస్తున్నావు? చెక్క, లవంగాలు, 4 లవంగాల, యాలకులు. సారీ, యాలకులు, తర్వాత లవంగాలు. ఓకే బంగారం, ఇక్కడ నూనె బాగా వేడికి కొద్దిగా మంట తగ్గించేనా? లేదు, ఇప్పుడు వేసేస్తా, అయిపోయింది ఇది. ఓకే, ఇంకా 3ఏనా? 3. ఓకే, ఇది ఉల్లిగడ్డలు వేయాలనా నూనెలో? ఉల్లిగడ్డలు వేయాలి. బాగా వేడెక్కింది. గరిట ఉందా? నేను తీస్తా. కొంచెం ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఓకే. ఏగే లోపల నేను ఫ్రిడ్జ్ లో ఉండే అల్లం పేస్ట్ తీసుకొస్తా. ఓకే బంగారం, నువ్వు తీసుకొచ్చావా నేను తీసుకొచ్చానా? నేను తీసుకొస్తా. ఓకే బంగారం. అయిపోయింది, మళ్ళీ రేపు రెడీ చేయాలి. ఓ అయిపోవచ్చింది బంగారం. డబ్బా నిన్ను మొత్తం ఖాళీ అండి. ఖాళీ అయిపోయింది. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఓకే బంగారం, వేసుకుంటున్నాను 1 స్పూను చాలు. మంచిగా ఎగుతుంది ఉల్లిపాయ. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనా? వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఓకే. కొంచెం ఎర్రగా రావాలి ఉల్లిపాయలు. ఎర్రగా వచ్చిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిగడ్డ వేగే లోపల మనం కోళ్ళలోకి వేడి నీళ్ళు పెట్టుకుందాం. కూరలో వేయడానికి వేడి నీళ్ళు. సరే, ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకుందామండి స్టవ్ మీద. కొంచెం ఎక్కువగానే పెట్టుకుందాం, అవసరం అయితే పక్కన పెట్టాం. తక్కువ అయితే మళ్ళీ 2 సార్లు పెట్టుకోలేము కదా, అందుకని ఎక్కువగానే పెట్టుకుంటాం. ఉల్లిగడ్డ వేగిందండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. అయిపోయింది ఇది.
మంచి ఎర్రగా వచ్చింది ఉల్లిగడ్డ. అవును, నేను తుడిచి వేసుకుంటా. అయిపోయింది కదా, సరే తుడిచి వేసేస్తాను. బయట నుంచి తెచ్చుకోం, మేము ఇంట్లోనే రెడీ చేసుకుంటాం. అవును, సూపర్ కదా, అట్నే మంచి హెల్తీగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు. అవును, బల్లం పడంగానే నూనెలో ఎంత మంచి గుమ్మ అని స్మెల్ వస్తుంది కదా. బయట అయితే ఏంటంటే వాళ్ళు క్లీనింగ్ సరిగ్గా చేయరు, ఒకటి. రెండోది ప్రిజర్వేటివ్స్ చేస్తారు, అంత మంచిగా ఉండవు. అందుకే మంచిగా ఎర్రగా ఉల్లిపాయలు. అడుగు అంటుతున్నట్టుంది అల్లం. అడుగు అంటడం కాదు, అంటే అడుగు అంటుతుంటే అయినట్టు కదా, ఇంక చికెన్ వేయచ్చు కదా అని అంటున్నా. వేస్తాం, వేసేయమంటారా పిల్లలు? ఓకే బంగారం, ఇచ్చానా? తీసుకో. చికెన్ వేసుకుందామండి ఇప్పుడు. ఓకే, పెద్ద ముక్కలు కింద పెట్టుకుంది, మంచిగా ఉడుకుతాయి. సేమ్ మమ్మీ చెప్పినట్టే చెప్తున్నావు. బంగారం, వెల్కమ్ కూడా నువ్వే చెప్పరా. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ అని చెప్పు. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. వెల్కమ్ వెల్కమ్. చికెన్ బాగుంది కదా, ఫ్రెష్ కొట్టించుకోవచ్చు. అవును, ఇగో ఇది కాలడమే చూస్తే ఫ్రెష్ అని అర్థమవుతుంది. అవును, కొంతమంది స్కిన్ తినరు, కానీ స్కిన్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది చికెన్ కి. ఎగ్జాక్ట్లీ. అంతకైతే చికెన్ స్కిన్ మంచి కాల్పిస్తే బాగానే ఉంటుంది. ఇట్లా ఎంతసేపు మగ్గ పెట్టాలి బంగారం? ఒక 2-3 నిమిషాలు మగ్గ పెట్టాలి. ఇప్పుడే ఉప్పు కారం కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు కారం పసుపు ఇప్పుడు వేసుకొని అవి కొంచెం మంచిగా రంగు వచ్చిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి. వేస్తాను. సరే వేసి. కల్లుప్పు వేస్తా. కల్లుప్పు ఒక స్పూన్ వేస్తా, తగ్గితే తర్వాత సాల్ట్ వేసుకోవచ్చు. మెత్తటి ఉప్పు తర్వాత వేసుకోవచ్చు. పసుపు కారం బాగా మంట ఎక్కువ ఉంది. ఇప్పుడు అద్దెరిపోయిన రంగు వస్తుంది కూరకి. అవును, బాగా లెగ్గిస్తే బాగా పట్టింది. అవును, దాని మీద పడ్డవి పసుపు కారం అంతా. అందుకే చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు చాలా మంచి కలర్ వచ్చింది కదా. ఏది బంగారం, ఒకసారి లెగ్ పీస్ ఎత్తి చూపెట్టు. మంచి బెట్టంగా భలే ఉంది కదా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఆగి వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు మసులుతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా బాయిల్. ఇప్పుడు 2 మినిట్స్ మగ్గ పెట్టేసి తర్వాత హాట్ వాటర్ పోసేసి ఉడకబెట్టాలి మంచిగా. ఓకే, బంగారం ఏంట్రా ఇంత అల్లము ఇంత వెల్లుల్లి అంత తీసి పెట్టినావు? అదే మరి అంత ఒలిస్తేనే రేపోతే డబ్బా నిండా అయ్యేది అల్లం పేస్ట్. అవునా? అబ్బో, చాలా టైం పట్టింది కదా ఇదంతా వలాలంటే. ఒక రోజేమో అల్లం, ఒక రోజేమో వెల్లుల్లిపాయలు ఇద్దరం కలిసి అత్తయ్య నేను వలిచి పేస్ట్ చేసి పెట్టుకుంటారా? ఓకే, చాలా కష్టమే పాపం ఇంత వలవాలంటే కదా. అల్లమైనా రప్పరప్ప వలవచ్చు, కానీ వెల్లుల్లిపాయలు చాలా కష్టం అండి వలవడము. చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది దాని దగ్గర. కూర అయిందా మరి? ఏంటి కొత్తిమీర తీసుకొస్తున్నావా? సరే. నీళ్లు కూడా ఇంకా పోయలేదు, చూడు ఎన్ని నీళ్లు బాగా ఊరినాయి. మూత కూడా పెట్టినావు కదా, అందుకే మంచిగా నీళ్లు ఊరినాయి. అబ్బాయి అంత బాగుంది గ్రేవీ. బంగారం, నువ్వు వేడి నీళ్ళు కూడా ఎక్కువ పోయిన అవసరం లేదు నాకు తెలిసి. ఒక గ్లాసు 1.5 గ్లాస్ సరిపోతుంది కదా, సరిపోతుంది. మంచిగా నీళ్లు ఊరిని స్మెల్ కూడా బాగా వస్తుంది, మంచి గుమగుమలాడుతుంది. వేసుకుంటున్నా టేస్ట్ కి. లవంగాలు 3 లవంగాలు, 5 యాలకులు, ఒక కొంచెం చెక్క వేసి, ఇది కూడా వేసేయి. ఇంకా ఎంతసేపు అయింది కూర అవ్వడానికి? ఇంకొక 10 నిమిషాలు అంతే. 10 నిమిషాలు. కొంచెంసేపు వాటర్ పోసి మరగ పెట్టిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర, చికెన్ మసాలా వేసుకొని దింపేసుకోవడం అంతే, అయిపోయింది. సింపుల్ గా అయిపోయింది. చాలా సింపుల్ చేసినావు. అవును, చూడడానికి కూడా చాలా బాగుంది. అవును. కొన్ని నీళ్ళు పోసుకుందామండి, కొన్ని చాలు. ఓకే, సరిపోతాయి. సరే, కొంచెం ఇంకుతి అప్పుడు కరెక్ట్ సరిపోతాయి. ఎక్కువ కూడా పోసుకోవాలి, మనం ఒక గ్లాస్ పోసుకున్నాం అంతే. అవును, మంచి నీళ్ళు అందరూ ఊరినాయి కదా. ఇంకా ఒక గ్లాసు. ఇప్పుడు కొంతసేపు ఉంచుకుందాం. లాస్ట్ లో బాగా
బుడగలు వస్తాయి కదా అప్పుడు బాగా మరిగినట్టు మరిగి మంచి టేస్ట్ వస్తాయి. బుడగలు ఆడ ఇప్పుడే వస్తున్నట్టున్నాయి బంగారం. ఇంకా ఇంకా ఎక్కువ వస్తాయి బుడగలు, బాగా వస్తాయి. ఇంకా బాగా మరగాలి. ఇప్పుడే కదా నీళ్ళు పోస్తుంది, పచ్చి పచ్చిగానే ఉంటాయి. ఇంకా ఒక 10 minutes మరిగిన తర్వాత లాస్ట్ లో మనం కొత్తిమీరను చికెన్ మసాలా వేసుకొని ఒక 2 minutes ఉంచుకొని దింపేసుకోవడం. అంతే అంతే, సింపుల్. ఇద్దరు ఒకటేసారి నన్ను కరెక్ట్ గా సింపుల్ అని. సింపుల్. ఎలా ఉందో చూసుకుందాం. డబ్బా బంగారం. అవును, అయిపోయింది. బాగుంది స్మెల్. కూర అయిపోయిందండి. లాస్ట్ లో కొత్తిమీర ఎప్పుడు తరిగేసుకుంటా, కానీ ఇప్పుడు నేను తరగట్లేదు. అట్లా డైరెక్ట్ పల్లె లేత కొత్తిమీర కదా, అట్లా వేసేయచ్చులే. మమ్మీ కూడా అప్పుడప్పుడు అట్నే వేస్తుంది. ఇదేంటిది? చికెన్ మసాలా. చికెన్ మసాలా, ఆచి చికెన్ మసాలా. ఏం బంగారం, నీకు కూడా ప్రమోషన్స్ ఇచ్చారా? ఇచ్చారు. చికెన్ మసాలా మొత్తం ఆల్రెడీ కొంచెం యూజ్ చేసాం. మొత్తం అనుకుంటారేమో, కానీ కొంచెం ఆల్రెడీ యూజ్ చేసాం. కొంచెం చాలా అనుకుంటా బంగారం, చాలా అనుకుంటా. చాలు చాలు, కొంచెం వేసుకున్నాం. ఆల్రెడీ ఇంత గుమ్మగుమ్మలు ఆడుతుంటే అసలు మసాలా వేయాల్సిన అవసరమే లేదు. అవునా, చాలా థిక్గా ఉంది గ్రేవీ. అన్నంలో కిట్నే ఉండాలి. చూడండి ఎంత బాగుందో కదా. వేడి వేడి అన్నం వేసుకుంటే ఏంటంటే అదిరిపోద్ది కదా. మటన్ కర్రీ గ్రేవీ ఉన్నట్టుంది కదా. చూడు ఎంత థిక్గా ఉంది. కొంతమంది కొంచెం నీళ్ళుగా ఉంటుంది. అవును, అలాంటి వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా తిందామా? 1 minute ఆగి కట్టేస్తా. మరి తాడు బంద్ చేస్తా. మా ఆంధ్రాలో కట్టేస్తానని అంటారు. అవును కదా, కట్టే, లైట్ కట్టే, స్టవ్ కట్టే, అలాగే అంటారు. ఇక్కడ బంద్ చేయి అంటారు. ఆ ఖమ్మంలో అందరం బంద్ చేయడం అంటాం అన్నమాట. విజయవాడ సైడ్ అందరం కట్టేయడం అంటారు. సరే బంగారం, వెళ్ళి తిందామా మరి? సరే పద, తీసుకొని రా. తీసుకొచ్చాయి. బావా, అన్నం కూర అయిపోయింది. వడ్డించానా? వడ్డించి బంగారం, నీకోసమే వెయిటింగ్ ఇక్కడ. వేడి వేడి అన్నం, వేడి వేడి అన్నం, వేడి వేడి కూర. ఎప్పుడు మా మమ్మీ చేసి పెట్టేది, ఈరోజు నువ్వు చేస్తున్నావు. పెట్టుకో బంగారం, నీకు కూడా పెట్టుకుంటా. అంటే నువ్వు సాధారణంగా ఇంతకుముందు చేసినావు, కానీ ప్రత్యేకంగా పూర్తిగా నువ్వే ఫస్ట్ టైం చేసింది అనమాట ఇది ఈరోజు. సో స్టైల్లో చేశాను నేను, కంప్లీట్గా నీ స్టైల్లో చేసినావు. అవును, చికెన్ మే ఎలా నేడు, చికెన్ మే ఎలా. సూపర్ బంగారం, వడ్డించేయి. చాలు బంగారం. సరే, సూపర్ కోసి పెట్టినావు యాక్చువల్లీ. ఉల్లిగడ్డలు, క్యూకంబర్ వేసుకో. ఈరోజు హోటల్ భోజనం ఉన్నట్టు ఉండాలని నీకోసం కోసి పెట్టా. అవునా, ఇంత మంచి గార్నిష్ చేసి పెట్టినావా? అగో నీకు ఫేవరెట్ స్కిన్ పీస్ వచ్చింది. కూర్చో, తిందామా? తిందాం. టేస్ట్ ఎట్టుందో చెప్పు బావా, తినేసి. బంగారం తీసుకో, 2 ఉల్లిగడ్డలు వేసుకో, సౌతేకాయ, అన్నం బాగా కాలుతుంది. వావ్ బంగారం, సూపర్గా ఉండవురా. ఇంకా మమ్మీ కనుక తిని చెప్పిందంటే మమ్మీ చాలా నచ్చుకుంటుంది. మస్తు అంటే మస్తు చేసినావు. గ్రేవీ టేస్ట్ చాలా బాగుంది బంగారం. చికెన్ తినేసి చెప్తా. వావ్, ఎంత జ్యూసీగా ఉంది తెలుసా. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఎక్కడ నువ్వు కొద్దిగా ఎవరో తిని చూడు, ఇది
కాలుతుంది జాగ్రత్త. ఎంత మస్తు టేస్ట్ ఉంది కదా. చాలా బాగుంది. మంచిగా చేసినావు బంగారం. ఎక్కువ పులుసు కాదు, అలానే ఫ్రై కాదు, మీడియంలో మంచి గుజ్జు వచ్చేటట్టు చేసా. అవును, కరెక్ట్గా చేసాం. అదే చెప్పిన కదా, మమ్మీ తప్పకుండా మెచ్చుకుంటుంది, అంత బాగా చేసావు. అసలు ఫస్ట్ టైం అనిపించదు తెలుసా, మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసినంత బాగా చేసినావు. అంతకంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. మా ఇంట్లో కూడా ఎప్పుడు చేయలే నేను. అవునా? మా అమ్మాయి చేస్తే తినేవాళ్ళం. అయినా మంచిగా చేసినావు కదా. అవును. ఎంత సాఫ్ట్గా ఉడకబెట్టినవరా. చాలా బాగుంది. తిని ఇంకా కూర వేసుకో. కేజీ తెచ్చిన. బంగారం, మీ అమ్మల ఇంట్లో మరి ఏమేమి కూరలు చేసావు? నేనేం చేయలే. మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అప్పట్లో కూడా ఏం చేయలేదా? ఇక్కడే ఫస్ట్ టైం చేశాను నేను. అవునా? అసలు అన్బిలీవబుల్ తెలుసా, చాలా మంచిగా చేసినావు. బా చూడు, అట్నే కండ మొత్తం ఊడొచ్చేసింది లెగ్ పీస్ నుండి. సాఫ్ట్ అండ్ జ్యూసీ చికెన్ మేడ్ మై బంగారం టుడే. మా మామయ్య వచ్చిన తర్వాత మా మామయ్యకి కూడా పెడతాను, ఎలా ఉందో టేస్ట్ చెప్తాడు. ఓకే బంగారం, నీ బుగ్గ మీద కొంచెం కూర ఉంటుంది. అవునా, నో ప్రాబ్లం. ఓకే, బాగా నచ్చుకుంటారులే కూర అద్దరిపోనుందని. మరి నెక్స్ట్ ఏమంట చేస్తావు? నెక్స్ట్ కామెంట్లో పెట్టండి, చేస్తాను నేను కూడా. ఓకే, వెంటనే కామెంట్లో పెట్టండి. చేస్తా, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఓకే డన్, కామెంట్లో పెట్టండి నెక్స్ట్ ఏమంట చేయాలి నా బంగారం. చాలా బాగుంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని. కదా, చాలా అసలు జ్యూసీగా అంత గ్రేవీ. నేను కూడా ఏదో వీడియో చేస్తాం అనుకున్నా కానీ నిజంగా ఇంత బాగా చేస్తాం అనుకోలేదు. అసలు అనుకోలేదు నేను, చాలా బాగుంది. అవును. ఓకే అండి, చూసారు కదా ఈరోజు నా బంగారం చేసిన చికెన్ కర్రీ. చాలా అంటే చాలా అద్దరిపోని చేసింది, అసలు అన్బిలీవబుల్, అంత బాగా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా బంగారం? అందరూ చెప్పు బంగారం సబ్స్క్రైబ్ చేసుకోమని. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బంగారం. బాయ్ బాయ్.